హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో టేస్టీ ప్లస్ హెల్దీ అయిన 2 రకాల రెసిపీ చేయడం చూద్దాం. మనకి కాల్షియం తక్కువ, ఐరన్ తక్కువ క్యాప్సిల్స్ వేసుకునే అవసరం లేకుండా న్యాచురల్గానే ఐరన్ కాల్షియం అందించే ఒక సూపర్ హెల్దీ వెజిటేబుల్ ఉంది. అది కాలీఫ్లవర్ కాడలు అనమాట. వీటితో మనం రకరకాలుగా అన్ని రెసిపీస్ చేసుకోవచ్చు. నేను ఈరోజు ఈ కాలీఫ్లవర్ కాడలతో పచ్చడి చేస్తున్నాను అండ్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అన్నం టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ మనం కాలీఫ్లవర్ తెచ్చుకున్నప్పుడు ఈ కాడలన్నీ ఇట్లా పడేయకుండా నీట్గా అవన్నీ ఓల్డ్ చేసి పెట్టుకోవాలి. వీటిని శుభ్రంగా కడగాలన్నమాట. ఫస్ట్ దాంట్లో పురుగు అనేది ఎక్కువ ఉంటుంది అనమాట కాలీఫ్లవర్కి. అందుకని ఫస్ట్ మంచి నీళ్ళు బాగా కడిగిన తర్వాత వేడి నీళ్ళలో వేసేసుకోవాలి. దాంట్లో పసుపు ఉప్పు వేసేసుకొని మనం వీటిని ఒక 10 నిమిషాలు ఆ వేడి నీళ్ళలో అట్లా వదిలేసేయాలన్నమాట. ఏవైనా చిన్న చిన్న క్రిములు ఉంటే పోతాయి అన్నమాట. సో అవన్నీ మంచి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చడి కోసం మనం స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని పల్లీలు వేయించుకోవాలి. దీంట్లోనే ఎండుమిరపకాయలు కూడా ఒక 4-5 వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాలు కూడా వేసేసుకొని తర్వాత జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర ముందేస్తే మాడిపోతుందని తర్వాత వేస్తున్నాను. సో వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసేసుకొని పచ్చిమిర్చి ఇంకా టమాటోలు వేసి మగ్గించాలన్నమాట. దాంట్లో ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇవి కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత చింతపండు యాడ్ చేసేసుకొని ఇది కూడా కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత దించేసి చల్లారనివ్వాలి. ఇదే కడాయిలోకి మళ్ళీ కొంచెం నూనె పోసేసుకొని ఇప్పుడు కాలీఫ్లవర్ కాడలు మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేయించుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు వేసి అవి మంచిగా వేగిపోతాయి. ఇవి కొంచెం ముదురుగా ఉన్నాయి అనిపిస్తే మనం ఫస్ట్ నీళ్ళలో ఉడికించుకోవచ్చు. ఆల్రెడీ వేడి నీళ్ళలో వేసినాం కాబట్టి ఇవి కొంచెం లేతగానే ఉన్నాయి, మంచిగా ఉడికిపోయినాయి అనమాట. సో ఇక్కడైతే దీంట్లోకి లాస్ట్లో అవి మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా కడిగేసి దాంట్లో వేసేసిన అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇంకా గ్రైండ్ చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత అన్నిటినీ అట్లా కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. మరి పేస్ట్లా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి బాగుంటుంది. లాస్ట్లో ఈ కాలీఫ్లవర్ కాడలు ఉన్నాయి కదా, వీటిని వేసుకొని జస్ట్ ఒక్కసారి పల్సిస్తే సరిపోతుంది. మరీ మెత్తగా కాకుండా జస్ట్ అట్లా మనం గ్రైండ్ చేసుకొని ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి. అంతే, చాలా బాగుంటుంది ఈ పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇక్కడైతే నార్మల్గా తాలింపు అన్నీ వేసేసుకోవాలి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంటుంది అనమాట. బయట పెట్టుకుంటే ఒక 2 డేస్ అయి ఉంటుంది. సో ఇక్కడైతే పచ్చి ఉల్లిగడ్డలు కూడా కొన్ని వేసేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది అనేసి. సో ఇట్లా చేసేసుకొని మీరు తప్పకుండా ట్రై చేయండి. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. మనం దోశల్లోకి కూడా తినొచ్చు అనమాట ఇది. సో వీడియోని వస్తే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మనం ఈ కాలీఫ్లవర్ కాడలు ఇంకా కాలీఫ్లవర్తోనే కర్రీ చేయడం చూద్దాం. కొంచెం మసాలా కర్రీ లాగా అనమాట. సో ఇక్కడైతే కాలీఫ్లవర్ మొత్తం తీసేసిన తర్వాత ఈ కాడలు కూడా నేను కట్ చేసేస్తున్నాను. చూసిన కదా, కాలీఫ్లవర్ కట్ చేసి పక్కన పెట్టేసినాను. కాడలు కూడా మొత్తం అన్ని కట్ చేసేసుకోవాలి. మనకు అవి కొంచెం ముదిరినట్టు అనిపిస్తే వాటిని కొంచెం ఇట్లా పీల్ చేసేసుకోవాలన్నమాట. పైన లావు ఉండేది పార్ట్ని తీసేస్తే లోపల కొంచెం మెత్తగానే ఉంటుంది అనమాట. చూసినారు కదా, నేను అట్లా కట్ చేసేసిన అనమాట. దాన్ని మొత్తం మనం ఇప్పుడు కట్ చేసేసి ఇందాక కాలీఫ్లవర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకోవాలి మొత్తం. వీటిని కూడా మనం శుభ్రంగా కడిగేసేయాలన్నమాట. ఇంకా ఫస్ట్ మంచినీళ్ళతో కడిగి తర్వాత వేడి నీళ్ళలో వేసేసుకోవాలి. వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని 10 నిమిషాలు పెట్టేస్తే చాలు. దాంట్లో ఏదైనా పురుగులు ఉంటే పోతాయి కాబట్టి. సో ఇప్పుడైతే మసాలా కోసం ఒక స్పూన్ పల్లీలు, ఒక స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి కొంచెం. తర్వాత నువ్వులు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు జీలకర్రను ఒక 1/2 స్పూన్ వేసేసుకొని వీటన్నిటిని మంచిగా వేయించుకొని లాస్ట్లో కొంచెం పచ్చి కొబ్బరి వేస్తున్నాను నేను. పచ్చి కొబ్బరి వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ వేడికి దాంట్లో వేసేసిన అనమాట. దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి నూనె పోసేసుకొని ఆనియన్స్ వేయించుకోవాలి. ఒక ఉల్లిగడ్డని నేను అట్లా మంచి సన్న కట్ చేసిన అనమాట. దాంట్లో ఒక 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి ఇంకా అల్లం ఎల్లిపాయ కూడా వేసేసి ఆనియన్స్ కొంచెం మంచి అట్లా బ్రౌన్గా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పులుపు కోసం చింతపండు బదులు నేను మామిడికాయ ముక్కలు వేసిన, ఎండిపోయిన మామిడికాయ ముక్కలు అనమాట. ఆమ్చూర్ అంటాం కదా అట్లా. వీటిలో కూడా ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లా మనం స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు పచ్చళ్ళు కావాలైనా ఇంకా పప్పు అట్లాంటి వాటిలో వేసుకోవచ్చు. టమాటా ముక్కలు కూడా దాంట్లో వేసి గ్రైండ్ చేసేయండి మసాలా మొత్తము. ఇప్పుడు అదే నూనెలో ఈ కాలీఫ్లవర్ని కూడా మంచిగా వేసి మగ్గించుకోవాలన్నమాట. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ఒక ఆలుగడ్డను కూడా వేసుకోవాలి. కాలీఫ్లవర్ ఆలు కాంబినేషన్ కర్రీ మంచిగా ఉంటుంది అనమాట, మసాలా కర్రీ. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం పసుపు కొంచెం ఉప్పు వేసేసుకొని వీటిని మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసినామంటే కొంచెం మంచిగా మగ్గిపోతాయి అనమాట. మరీ మెత్తగా కాకుండా జస్ట్ ఒక 90% వరకు ఉడికిస్తే సరిపోతుంది. సో ఇక్కడైతే చూసిన కదా, ఆలుగడ్డ ఇంకా కాలీఫ్లవర్ అనేది మంచిగా ఉడికిపోయింది. సో
సో వీటిని కూడా తీసేసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం అల్లం ఎల్లిగడ్డ దంచేసి వేసిన అనమాట. దీంట్లోనే కొంచెం కారం వేసేసుకొని మసాలాలన్నీ మనం ఇందాక గ్రైండ్ చేసినప్పుడు దాంట్లో వేసేసినాం కాబట్టి దీంట్లో ఓన్లీ మనం కారమే వేసుకోవాలి. పసుపు కూడా ఆల్రెడీ వేసేసినాం కదా. ఈ మసాలాని దీంట్లో మంచిగా మగ్గించాలి ఆయిల్లో. నూనె పైకి తేలే వరకు మంచిగా ఇట్లా కలుపుతూ సిమ్లోనే పెట్టేసి దాన్ని మంచిగా ఇట్లా మగ్గించాలన్నమాట. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది ఇట్లా పైకి తేలిన తర్వాత చూస్తున్నారు కదా, అది మసాలా ఎంత మగ్గితే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుంది అనమాట. సో ఆయిల్ ఎక్కువ కావాలన్నా పోసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ పోసుకుంటే ఇంకా టేస్ట్ ఉండే, కానీ నేనైతే ఆయిల్ కొంచెమే వేస్తున్నాను. సో ఇక్కడైతే చూసిన కదా, గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసి మనం మూత పెట్టేసి మగ్గిస్తే ఆ గ్రేవీ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇదంతా ఉడికిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ, క్యాలీఫ్లవర్ అంతా వేసేసుకొని మీల్ మేకర్ కొన్ని వేస్తున్నాను నేను. ఇది వేయాలని ఏం లేదు, జస్ట్ ఆప్షనల్ అనమాట, ఉంటే వేసుకోండి. కర్రీ అనేది కొంచెం ఎదుగుతుంది అంతే. లాస్ట్లో కొంచెం మసాలా వేసేసుకోవాలి, గరం మసాలా పొడి వేసుకొని ఇంకొక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసినామంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మంచిగా అట్లా పైకి ఆయిల్ తేలిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం ఇంకా సర్వ్ చేసుకోండి. చపాతీ, పూరి, అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో చూస్తున్నారు కదా, క్యాలీఫ్లవర్ కాడల్ని ఇక్కడ నుంచి పడేయకుండా వాటితో టేస్టీగా ఇట్లా చట్నీస్ కానీ కర్రీస్ కానీ చేసేసుకోండి. క్యాప్సిల్స్ వేసుకునే అవసరం లేకుండా మనకి న్యాచురల్గానే ఐరన్, కాల్షియం అందుతుంది కదా. సో వేస్ట్గా పడేసే క్యాలీఫ్లవర్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇట్లాంటి రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయాలి. సో వీడియో వస్తే కనుక తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.